ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే ఫలితాలు, అంటే ఈరోజు వారికి ఏ విధంగా గడవబోతుంది అనే విషయాలు, పూర్తి అంశాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి ఏ సమస్యలు ఉన్నా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు ఏ సమస్యలకైనా చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు అయితే మనకు చెప్తారు. మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారికి ఫోన్ కాల్ ద్వారా మాట్లాడితే చాలు. ఈ గురువు గారి ఫోన్ నెంబర్ 8639494958. చూశారు కదండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి మాట్లాడండి. చాలా చక్కటి పరిష్కారాలు అయితే మనకి అందిస్తారు. ఈ గురువు గారు చాలా ఉన్నట్టుగా చెప్తారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా నెరవేరుతుంది. కాబట్టి ఎవరికి ఏ సమస్యలు ఉన్నా గురువు గారికి మాట్లాడండి. అలాగే రేపటి రోజున వృషభ రాశి వారు 10 శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఆ 10 శుభవార్తలు ఏమిటి, ఏ విధంగా వినబోతున్నారు అనే పూర్తి అంశాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ పూర్తి అంశాలు ఈరోజు మీకు తెలియాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు చివరి వరకు చూస్తేనే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వృషభ రాశి వారు ఈరోజు అనుకూలతను ప్రతికూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన, ఏ పరిహారాలు చేయాలి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. అలాగే వీడియోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే వృషభ రాశి వారు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వీరు కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. వృషభ రాశి వారికి అదృష్టకాలం వచ్చేసింది. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలను 8 శుభవార్తలు వినబోతున్నారు. ఏప్రిల్ 28 నుంచి ఈ శుభవార్తలు మీ జీవితంలో ఆనందాన్ని తీసుకువస్తాయి. మరి ఏప్రిల్ 28 నుంచి ఈ రాశివారు వినబోతున్న శుభవార్తలు ఏమిటి? ఈ శుభవార్తలు వినడానికి ముందు మీరు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలి, అలాగే మీరు ఈ రోజు ఏ దేవతారాధన చేయాలి అనే అంశాలతో పాటుగా ఈ రాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మిగిలిన రాశులన్నిటికీ కంటే కూడా ఈ వృషభ రాశి వారిని ప్రత్యేకము అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ జ్యోతిష శాస్త్రంలో చెప్పబడి ఉంది. మరి ఈ రాశివారు ఎందుకంత ప్రత్యేకము అంటే, వీరికి ఉన్నటువంటి సహాయం చేసే గుణము, కార్యదక్షత, సమయపాలన వంటి గుణము, అనేక రకాలైనటువంటి అంశాలను కలిగి ఉండటం వలన ఈ రాశివారు అందరికంటే ప్రత్యేకమైన వారుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశివారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు చేయవలసిన పని ఏమిటంటే, ముఖ్యంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా మౌనంగా ఉంచడం చాలా మంచిది. అలాగే మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. మీకు కష్టమైనా సరే మీరు మౌనంగా ఉండడం వలన ఇప్పటి వరకు ఎవరూ వినని 10 ముఖ్యమైనటువంటి శుభవార్తలు మీరు వింటారు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. అయితే మీ ముందు నవ్వుతూ మాట్లాడే కొంతమంది వ్యక్తులు వెనక నుంచి మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. వారెవరు అనే అటువంటి విషయం ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా 3 వ్యక్తులు మీ జీవితంలో మీరు పైకి ఎదగకూడదని మీ జీవిత నాశనాన్ని కోరుకుంటున్నారు. ఆ 3 వ్యక్తులు ఎవరంటే 2 పురుషులు, 1 స్త్రీ. మీ శత్రువుల్లో చేరి మీ శత్రువులకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు. వీరు కలిసి మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. ఈ సమయంలో మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగాలి, ధనలాభం కలగాలి, అందరికంటే ముందుండాలి అనుకున్నట్లయితే గనక మీరేం చేయబోతున్నారు అనేటువంటి విషయాలను ఇతరులకు చెప్పబాకండి. మౌనం వహించండి. ఎందుకంటే మీరు జీవితంలో ఎదగటం ఇష్టం లేని వారు ఖచ్చితంగా మీ మాటలు వింటే మీ నాశనాన్ని కోరుకుంటారు. అంతేకాదు ఈ సమయంలో మీరు ఈ కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. మీ కుటుంబంతో మీరు సంతోషంగా ఉంటారు. ఒక్క దేవుణ్ణి ప్రార్థిస్తే 2 దేవుళ్ళ అనుగ్రహం కలుగుతుందో మీకు తెలుసా? అదేనండి, రాముణ్ణి ప్రార్థిస్తే హనుమంతుల వారి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఇక వీరిద్దరి అనుగ్రహం ఉంటే ఈ రాశివారి జీవితం 3 పువ్వులు 6 కాయలలాగా మెలుగుతుంది. మరి ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజు మంగళవారం రోజున మాంసాహారం తినకుండా
రాముల వారిని అలాగే హనుమంతుల వారిని ప్రార్థించినట్లయితే మీ మనసులో ఉన్నటువంటి కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా చేయడం వలన రాముల వారిది మరియు హనుమంతుల వారి యొక్క అనుగ్రహం మీ పైన పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇక అనేక రకాలమైనటువంటి శని దోషాలతో బాధపడేవారు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అర్ధమ శని, ఇలా అనేక రకాలుగా శనితో కలిగే ఎటువంటి దోషాల నుంచి అయినా బయటపడాలి అని అనుకుంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని విశేషంగా పూజించాలి. మరి ఇటువంటి పూజ చేసేటప్పుడు మాంసాహారం తినకుండా ఉంటేనే విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా ఉదయాన్నే అంటే భోజనం చేయడానికి ముందే పూజ ముగించుకుని తర్వాత పనులు చేయడం మంచిదని చెప్తున్నారు పండితులు. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీరు కోపంలో ఉన్నప్పుడు ఎదుటివారిని ఎంత మాట పడితే అంత మాట అనకూడదు. అలాగే ఎదుటివారిని దూషించకూడదు. ముఖ్యంగా మీ దగ్గర లేని వ్యక్తి గురించి ఎదుటివారితో దోషంగా చెప్పకూడదు. అలాగే వాడకూడని పదాలు వాడుతూ ఎదుటివారిని దూషించటం కూడా మానుకోవాలి. ఎప్పుడైతే మీరు వాడకూడని పదాలు వాడతారో అప్పుడు మీ ఇంట్లో కానీ మీరు చేసే సంస్థల్లో కానీ మీ ఇరుగు పొరుగు వారితో కానీ ఎక్కడైనా సరే అటువంటి పదాలు వాడినప్పుడు లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు పేదరికం అనుభవించవలసి వస్తుంది. ప్రత్యేకించి ఈ సమయంలో మీరు మౌనంగా ఉండాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గనక ఈ రాశి వారు ఈ సమయంలో మంచి శుభ ఫలితాలను వింటారు. మీరు అనుకున్న పనుల్లో విజయాన్ని కూడా ఖచ్చితంగా సాధిస్తారు. మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టినా సరే, అనకూడని మాటలని మిమ్మల్ని ఆవేశపరిచినా కూడా మీరు ఈ సమయంలో మౌనంగా ఉండటం వల్ల అనేక రకమైనటువంటి ప్రయోజనాల్ని పొందుతారు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. కొద్దిగా ఓర్పు వహించినట్లయితే కనుక మీరు జీవితంలో మంచి శుభవార్తలను వింటారు. అంతేకాదు మీరు జాగ్రత్తగా ఉండవలసిన ఇంకొక అంశం ఏమిటి అంటే అందరినీ నమ్మి మీరు డబ్బుగా అప్పిచ్చినట్లయితే గనుక మీకు డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బిచ్చినట్లయితే అవసరాలకి డబ్బులు ఇయ్యక మీరు చివరికి ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇక ఉన్నంతలో దానం చేయడం, హెల్ప్ చేయడం తప్పు కాదు. కాకపోతే మనం చేయలేనటువంటి సహాయాన్ని కూడా మన భుజాల మీద వేసుకుని సహాయం చేయడం వలన మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎవరైనా ఉంటే అటువంటి వ్యక్తుల వల్ల మీ జీవితంలో కష్టాలు ఎక్కువగా వస్తాయి. అటువంటి వ్యక్తులు ఎవరో మీరు పరిశీలించి ఆ వ్యక్తులకి మీరు దూరంగా ఉండటం మీకు చాలా మంచిది. అలాగే కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి మీరు వీలైనంత సహాయం చేయడం వల్ల మీరు అదృష్టాన్ని పొందవచ్చు, అంటే మంచి శుభ ఫలితాలను పొందుతారు. అంతేకాదు ఈ రాశివారు ఎవరినైనా సరే మంచి పొజిషన్కి తీసుకువెళ్ళాలి అనుకుంటే కనుక అలాంటి శక్తి ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. వీరికి ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించి వీరికి కావాల్సిన వారిని అందలం ఎక్కించగలుగుతారు. మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎదుటి వారితో చెప్పడం అంటే కూడా ఆ దేవుడి వద్దను చెప్పుకోవడం చాలా మంచిది. అంతేకాదు ఒక రకంగా దేవుడి దగ్గర చెప్పుకోవడం వలన మీ కష్టాలను దేవుడు విని వెంటనే నెరవేరుస్తారు. ఎందుకంటే ఈ సమయంలో మీకు దైవబలం కూడా ఎక్కువ అండగా ఉంది. ఇక మీకు ఉండే నెగిటివ్ ఆలోచన కారణంగా నేను చేసే పనిలో విజయం సాధిస్తానా లేదా, నేను పనిని కరెక్ట్గా చేస్తున్నానా లేదా అనే ఆలోచనతో ఉండడం వలన మీరు చేసేటువంటి పనిలో పొరపాటు జరగడం అవకాశం ఉంటుంది. అందువలన ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు లేకుండా దేవుణ్ణి నమ్మి దైవం మీద భారం వేసి మీరు పని చేసినట్లయితే ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలను పొందుకుంటారు. అలాగే మీరు ఏ పనైనా సరే మొదలు పెట్టే ముందు, ప్రారంభించే ముందు దేవుణ్ణి తలుచుకోవడం మర్చిపోకండి. పి అనే ఎస్ అక్షరంతో ఇంకా పేర్లు మొదలయ్యే స్త్రీలతో మీరు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. వారిని నమ్మి అన్ని విషయాలు వారితో చర్చించకూడదు. అంతేకాదు వారికి మీరు ఎంత దూరంగా ఉంటారో మీకు అంత మేలు జరుగుతుంది. అలాగే ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే మగవారితో కూడా ఈ రాశి వారు చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇద్దరు పురుషులు ఒక స్త్రీ మీ నాశనాన్ని కోరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ముందు చెప్పుకున్న విధంగా ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు ఎవరైనా మీ జీవితంలో ఉన్నట్లయితే వారితో మీరు జాగ్రత్తగా ఉంటే మీ జీవితంలో మీరు మంచి శుభవారి ఫలితాలను పొందుకుంటారు. అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందడానికి ఈ సమయంలో మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన చూసుకున్నట్లయితే గురువారం నాడు దత్తాత్రేయ రక్షణ గురుస్వరూపాల ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోండి. చూశారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే మహా అని కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి వీడియోలు మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.